తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పరిస్థితి తీవ్రంగా శోచనీయంగా మారింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, కోయిల్ సాగర్, రామాయణపాడు, పాలేరు, తాలిపేరు వంటి ప్రాజెక్టుల్లో సిల్ప్ వెల్ క్రస్ట్ గేట్లు, షెల్టర్లు, రబ్బర్ సీళ్లు, రోపులు, మోటార్ల సర్వీసింగ్లలో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులో ఏటా మరమ్మతులు చేసినా సరైన పనితీరు లేకపోవటం, కొన్ని ప్రాజెక్టులో కీలక భాగాలను ఏళ్ల తరబడి పట్టించుకోకపోవటం ద్వారా పరిస్థితి మరింత దుస్థితికి చేరింది. జూరాల ప్రాజెక్టులో 8 గేట్ల రోపులు తెగిపోవటం, శ్రీశైలంలో గేట్ల మార్పు అవసరమన్న నిపుణుల హెచ్చరిక, నాగార్జున సాగర్ శిల్పవేలో వరుసగా గుంతలు ఏర్పడుతున్న అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సాలిగారవం, దిండి, తాలిపేరు లాంటి చిన్న ప్రాంతీయ ప్రాజెక్టుల్లో మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాజెక్ట్ నిర్వహణ లోపాల కారణంగా సాగునీటి సరఫరా, తాగునీటి పంపిణీ, భూగర్భ జలాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గేట్లు దెబ్బతినటం వల్ల నీటి లీకేజీలు ఎక్కువ అవుతున్నాయి. కాలువల మరమ్మతులు లేకపోవటం వల్ల నీరు చివరి భూముల వరకు చేరటం లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో సిబ్బంది లేకపోవటం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, పాత సామగ్రిని యథాతథంగా వాడటం వంటి అంశాలు సమగ్రంగా పరిశీలిస్తే నష్టాన్ని అంచనా వేయటం కూడా కష్టమవుతుంది. పాలేరు ప్రాజెక్టులో పాత గేట్ల వల్ల నీరు నిలకడవుతుండగా కాలువల పూడికలు తీసి పెట్టకపోవటం వల్ల భూములకు నీరు చేరటం లేదు. తాలిపేరు ప్రాజెక్టులకు 1976లో వేసిన ఐరన్ ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. జూరాలో రోపులు తెగిపోవటంతో భారీ ప్రమాదం తప్పిందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతుంది. ప్రతి ప్రాజెక్టుకు సమగ్ర స్థాయిలో నిర్వహణ ప్రణాళికను రూపొందించాలి. ముఖ్యంగా క్రస్ట్ గేట్లు, స్పిల్వేలు, మోటార్లు, షట్టర్లు వంటి భాగాలకు ఏడాదికోసారి మాత్రమే కాదు, వరుస మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. టెక్నాలజీ ఆధారిత సెన్సార్లు, ఆటోమేషన్ వ్యవస్థలు ప్రాజెక్టులన్నిటికీ తప్పనిసరిగా అమలు చేయాలి. అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా నిర్వహణ బృందాలు కట్టుబెట్టాలి. నిధుల కేటాయింపు ముందు నుంచి పూర్తయిన తర్వాత వరకు ఆడిట్ చేయాలి. నాగార్జున సాగర్ స్పిల్వేకు శాశ్వత పరిష్కారంగా క్రెయిన్ ఏర్పాటు చేసి ప్రతి గేటుకు ఆధునిక మరమ్మతులు చేయాలి. శ్రీశైలంలో క్రస్ట్ గేట్లను మిగిలిన 5 ఏళ్లలో పూర్తిగా మార్చడం అత్యవసరం. చిన్న ప్రాజెక్టుకు కనీస నిధులు కేటాయించి రబ్బర్ సీళ్లు, రోపులు, మోటార్లకు వెంటనే సర్వీసింగ్ చేయాలి. జూరాల, ఎల్లంపల్లి, మిడ్మనేరు లాంటి ప్రాజెక్టులోని మంచి నిర్వహణ విధానాలను మిగిలిన ప్రాజెక్టులోనూ అమలు చేయాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 40-50 ఏళ్ల ప్రాజెక్టు, ఒక్కొక్క ప్రాజెక్టుకు 40-50 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే తాగునీరు, అదేవిధంగా జల విద్యుత్కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్న ఈ ప్రాజెక్టుల పట్ల పాలకులైతే కొంత నిర్లక్ష్యము, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా అలక్ష్యం ప్రదర్శిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నాటి ఈ ప్రాజెక్టులు అప్పుడు ఏదైతే పాలకులు కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు మంచి ప్లాన్ తో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఏదైతే రాష్ట్రాల అభివృద్ధి కోసం, అదేవిధంగా సాగు విస్తీర్ణం పెంపొందించడానికి. అయితే ప్రస్తుత పాలకులు వాటిని కనీసం మెయింటైన్ చేసుకోవడంలో కూడా శ్రద్ధ చూపని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితమైన వీరు ఏదైతే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా తుంగభద్ర కావచ్చు, జూరాల, సుంకేశ్వర, ఇలా అనేక ప్రాజెక్టులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మరమ్మతు, ఏదో ఒక రిపేర్ పనితో అవి కొంత అవరోధం కలిగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న చూసాం తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయే పరిస్థితి. అయితే ఒక భారీ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతున్నా కూడా అధికారులు తెలియకపోవడం, పాలకులు గుర్తించకపోవడం చాలా విచారకరమని ఏదైతే రైతు సంఘాలు దుమ్మెత్తిపోసాయి. ఒకవేళ ఏదన్నా జరగరానిది జరిగి డ్యామ్ కొట్టుకోకపోతే దిగువ పల్లెలు, దిగువ ప్రాంతాల్లో ఏం కావాలి? అంటే వరద ముప్పుకు గురి కాక తప్పదు కదా. ఎంత ప్రళయము, ఎంత విధ్వంసం జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి అని రైతు సంఘం నాయకులు కూడా గతంలో గబ్బోలు పెట్టిన అంశం మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఏదైతే ముందు భాగంలో ఏదైతే ప్లంజ్ ఫ్లో ఒక భారీ గొయ్య ఏర్పడింది. అదేవిధంగా ఈ క్రష్ గేట్లు ఏదైనా వరద వచ్చినప్పుడు లేదా నీటిని వదలాలన్నా లేదా నీటిని ఆఫ్ చేయాలన్నా అంటే ఎత్తి దించే క్రమంలో కూడా సరిగా పనిచేయని పరిస్థితి, రోడ్లు కూడా తెగిపోతున్న పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, ప్రతి ప్రాజెక్టు అనేక సమస్యలు తిష్టవేశాయి. గతంలో ఏదైతే జూరాలకు 2022లో 11 కోట్లు కేటాయించారు. ఏదైతే 66 గేట్లు మరమ్మతులు ఉన్నాయో వాటిని మరమ్మతు చేపట్టి తాత్కాలికంగా సరిచేసి పనిచేసే విధంగా చేయమని చెప్తే, అంటే నిధులు కూడా సద్వినియోగం చేసుకొని రిపేర్ చేయని పరిస్థితి. 7-8 గేట్లు చేశారు, అక్కడితో వదిలేశారు. ఇప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగలేదు. అదేవిధంగా నాగార్జున సాగర్ అక్కడ ఏదైతే మన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతో
ఏదైతే అమెరికా ఇంజనీర్ బృందాలతో అక్కడ వచ్చి భారీ క్రేన్ ఏర్పాటు చేసి దాన్ని చాలా ఆధునీకరణ అధునాతన యంత్రాలతో చేయాలని నిర్ణయించారు. అయితే అది కూడా ప్రతిపాదనకి ఆగిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటున్నాం మనం. ఇలా చెప్పుకుంటూ పోతే సుంకేశ్వర ప్రాజెక్ట్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల రైతాంగానికి జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టుల పట్ల నేతలు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కేవలం ఎన్నికల మూటతో ఇన్ని లక్షల ఎకరాలు అన్ని లక్షల ఎకరాలు సాగునీరిస్తామని కల్లిపొల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో ఏదైతే ప్రాజెక్టులు మనిషి మనుగడకు ప్రధానమైనవి అలాంటి ప్రాజెక్టు పట్ల అలక్ష్యం వహిస్తున్న పరిస్థితి అడుగడుగునా కనిపిస్తుంది. శ్రేయ. థ్యాంక్ యూ బసవరాజ్.